యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కాబట్టి యథార్థముగా సంపాదించిన సంపాదన కొంచెమైనప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను పల్లెటూరులో జన్మించాను, పేదరికంలో జన్మించాను. కొంతమంది పల్లెటూరులో పేదవారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు. వారు వచ్చి ఎంతో సంతోషంతో వారు జీవిస్తారు. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేది ఏమిటి అనగా, యథార్థముగా ప్రవర్తించువాడు అతడు పేదరికంలో ఉన్నప్పుడు కూడా, దరిద్రుడుగా పిలువబడుతున్నప్పుడు కూడా తన జీవితము శ్రేష్టమైనది అని వాక్యం చెబుతుంది. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి